ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మాయని రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. ఇక వాళ్ళని వెతుక్కుంటూ కళ్యాణ్ అప్పు వెనకనే బయలుదేరుతారు. ఆ కారు ఒక హోటల్ ముందు ఆగి ఉండడం చూసి వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి ఆ కారులో ఉన్నవారు ఎక్కడ స్టే చేశారో కనుక్కొని ఆ గదిలోకి వెళ్ళేసరికి బయట నుంచి గది తలుపులు లాక్ చేయించి అక్కడికి మీడియా వాళ్ళు, అనామిక, దానిలక్ష్మి వచ్చేలాగా రుద్రాని ప్లాన్ చేస్తుంది. ఇక ఇంటికి తీసుకువచ్చిన కళ్యాణ్ని, అప్పుని అనామిక నిలబెట్టి తిడుతూ ఉంటుంది. హోటల్లో అడ్డంగా దొరికిపోయారు, ఇప్పుడు నాకేం సమాధానం చెప్తారో చెప్పండి. ఇంట్లో భార్యను పెట్టుకొని ఎప్పటి నుంచి మీరు రహస్యంగా కలుసుకుంటున్నారు? ఇది ప్రేమ లేకపోతే స్నేహమా? దీనికి ఏం పేరు పెడతారని వాళ్ళని నిలదీస్తూ ఉంటుంది. అయినా ఇదేమి నేను కల్పించి చెప్పడం లేదు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం మా అత్తయ్య గారు. నా కాపురం నిలబెట్టమని ఇంట్లో పెద్దవాళ్ళందరినీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాలా, లేకపోతే నా కాపురంలో చిచ్చు పెట్టద్దని అప్పుని చేతులు పట్టుకుని బ్రతిమలాడాలా? నేనేం చేయాలో మీరే చెప్పండి అని అందరినీ నిలదీసి అడుగుతూ ఉంటుంది. ఇక దానిలక్ష్మి కూడా కళ్యాణ్ని తిడుతూ ఉంటుంది. నీకెన్నిసార్లు చెప్పాను కళ్యాణ్, అప్పుని కలవద్దని, అయినా నువ్వు మాకు తెలియకుండా రహస్యంగా కలుసుకుని అంత పనులు మీకే ఉంటాయని తను అడుగుతూ ఉంటుంది. ఇక అపర్ణ, దానిలక్ష్మి నిజాలు తెలుసుకోకుండా కళ్యాణ్ని ఏమీ అనద్దు. నా కొడుకు తప్పు చేశాడని నేను తన మీద ఎన్నో నిందలు వేశాను. తర్వాత నిజం తెలుసుకున్న తర్వాత నేను చాలా బాధపడ్డాను. అలాంటి పరిస్థితి నువ్వు తెచ్చుకోకు అని తను చెప్తూ ఉంటే ఇక ప్రకాశం కూడా, వదిన చెప్పింది నిజమే, మన పిల్లల మీదే మనం నిందలు వేయకూడదు, మన పెంపకం మీద మనకు నమ్మకం ఉండాలి, నిజాలు తెలుసుకున్న తర్వాత మాట్లాడదాం, కళ్యాణ్ అలాంటి పని చేస్తాడని నేను అస్సలు అనుకోను అంటుంటే ఇక స్వప్న, మా అప్పు కూడా అలాంటిది కాదు, ఇలాంటి పని ఎప్పటికీ చేయదు, స్నేహం ఇస్తే తను ప్రాణం ఇస్తుంది అని చెప్తూ ఉంటే ఇక కోపం వచ్చిన అనామిక, నువ్వు మాట్లాడు స్వప్న, మీ అమ్మ నిన్ను మీ అక్కని ఇంటికి ఎలా కోడలు చేసిందో నాకు బాగా తెలుసు, ఆ అప్పును కూడా ఇంటికి కోడలు చేయాలని ఎన్ని ప్లాన్లు వేసిందో నాకు తెలుసు అని తను అంటూ ఉంటుంది. ఇక ఆ మాటకి కోపం వచ్చిన కావ్య, నువ్వు మాత్రం తక్కువ, కళ్యాణి చుట్టూ తిరిగింది నువ్వే కదా, తను పెళ్లి చేసుకుంటానని తన చుట్టూ నువ్వే కదా తిరిగావు, ఈ విషయాలన్నీ తెలిసి మీ అమ్మా నాన్న నేను ఎంకరేజ్ చేసి ఈ పెళ్లి వరకు తీసుకొచ్చారు, నువ్వు మాట్లాడుకు ఈ విషయాల గురించి అని తన కోపంగా చెప్తూ ఉంటుంది. నాకు అన్యాయం జరిగితే నా భర్తను నిలదీయడం తప్పేలా అవుతుంది? నేను మాట్లాడతాను, ఆ హక్కు నాకుంది, నా కాపురం నిలబెట్టుకోవడానికి నేను ఎన్నైనా మాట్లాడతానని అనామిక అంటుంటే ఇక కళ్యాణ్, అవును నీకు ఆ హక్కు ఉంది, కానీ అనవసరమైనగా నిందలు వేసి అడ్డమైన ఆరోపణలు చేస్తే వాటన్నిటికీ సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదని తను చెప్తూ ఉంటాడు. ఇక స్వప్న అప్పుని తిడుతూ ఉంటుంది. నీ తప్పేం లేకపోయినా నిందలు వేస్తుంటే సైలెంట్గా ఎందుకున్నావు? సమాధానం చెప్పొచ్చు కదా అని తను అరుస్తూ ఉంటుంది. ఇక అప్పు, ఒకప్పుడు కళ్యాణ్ స్నేహాన్ని ప్రేమ అనుకుని భ్రమపడ్డాను, పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను, కానీ కళ్యాణ్ అనామికని పెళ్లి చేసుకున్న తర్వాత నేను అన్నీ మర్చిపోయాను, అది గతం. కానీ అనామిక ప్రతిసారి మా ఇద్దరి మధ్య ఏదో సంబంధం అంటగట్టి గొడవ చేస్తుంటే నా రక్తం మరిగిపోతూ ఉంటుంది. కాకపోతే నా ఇద్దరు అక్కలు ఇక్కడే ఉన్నారు, ఎప్పటికీ ఇక్కడే ఉండాలి, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం వస్తుందోనని నేను సైలెంట్గా ఉండానని చెప్తూ ఉంటే ఇక స్వప్న కోపంగా, ఇది నీ జీవితం అప్పు, నీ జీవితం మీద మచ్చ పడుతుంటే ఇక నువ్వు మా గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, దానికి తగ్గట్టుగా నువ్వు సమాధానం చెప్పాలి అని తను చెప్తూ ఉంటుంది. ఇక స్వప్న మాటలకి దానిలక్ష్మి, నీ చెల్లెలు చేసిన తప్పు, అప్పు కళ్యాణ్ మాట్లాడుకోవడం నేను చాలాసార్లు చూశాను, మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్న కూడా వార్నింగ్ ఇచ్చాను, అయినా నా మాట ఏం పట్టించుకోలేదు, ఇప్పుడు హోటల్లో అడ్డంగా దొరికిపోయారు, దాని గురించి ఏమనుకోవాలి అని తను అడుగుతూ ఉంటే ఇంతలో అక్కడికి వచ్చిన కనకం, అదే అనుకోవాలి, ఇంకేదో కారణం ఉందని ఎందుకు అనుకోవాలి? అనామిక, ఒక ఆడ మగ మధ్య స్నేహం ఉంటే ఇలాంటివే అనుకోవాలి, మంచిగా మీరెందుకు అనుకుంటారు? మీరు చదువుకున్న వాళ్ళు, మీకు నేర్పించిన పాఠాలు, మీరు చదివిన చదువులు మీకు ఇలాంటి సంస్కారమే నేర్పించుంటాయి. నేను పెద్దగా చదువుకోలేదు, బంగ్లాలో పెరగలేదు, నేను ఇలాగే మాట్లాడతాను, మీలాగా నిందలు వేయడం నాకు చేత కాదు, ఎక్కువ మాట్లాడితే నీ అత్త ముందు నీ భర్త ముందు నీ నాలుక కోసేస్తాను, జాగ్రత్త అని అనామికని తిడుతూ ఉంటుంది. ఇక దానిలక్ష్మి, మర్యాదగా మాట్లాడని తనతో అంటూ ఉంటే ఎవరికి వాళ్ళ మర్యాద? నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న నీకా లేకపోతే నీ కోడలకా? ఈ స్నేహం మానుకోమని కళ్యాణ్కి ఎన్నోసార్లు చెప్పాను ఇలా జరుగుతుందని, అయినా మాట వినలేదు, లేకపోతే కళ్యాణ్కి వాళ్ళ మర్యాద అని తనతో అంటూ ఉంటుంది. ఇక అనామిక, నా భర్తతో నీ కూతురు హోటల్ గదిలో ఎందుకుందో కనుక్కో అని తను అంటూ ఉంటే ఇక కనుక్కోను, ఎందుకు కనుక్కోవాలి? నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది, నా కూతురు మీదే కాదు నీ భర్త మీద కూడా నాకు నమ్మకం ఉందని కనకం చెప్తూ ఉంటుంది. ఇక రాజు వాళ్ళ నానమ్మ కళ్యాణ్ని అప్పుని అడుగుతూ ఉంటారు, ఇన్ని నిందలు భరిస్తూ మీరెందుకు మౌనంగా ఉన్నారు? అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు? నిజాలు చెప్తే కదా, లేకపోతే వేసిన నిందలు నిజమవుతాయని వాళ్ళు అంటూ ఉంటే ఇక కావ్య, నేను సమాధానం చెప్తానమ్మమ్మ,
అసలు వాళ్ళు వెళ్ళింది ఒక మంచి పని కోసం అని తను చెప్తూ ఉంటుంది. అయితే వాళ్ళు వెళ్ళింది నీకు తెలుసా అని వాళ్ళిద్దరూ అడుగుతూ ఉంటే, నాకు తెలుసు, ఎందుకంటే ఒక్క నిమిషం తేడాలో నేను కూడా అక్కడికి వెళ్ళాను. అసలు ఏం జరిగిందంటే దొంగ మాయతో పెళ్లి జరగాలనుకున్న రోజే అసలు మాయ దొరికింది. నన్ను చూడగానే తను పారిపోయింది. నేను అప్పు పట్టుకోవడానికి వెనకనే పరిగెత్తాం. మా నుంచి తప్పించుకోబోయి తనకి యాక్సిడెంట్ అయింది. తను వెంటనే కోమలోకి వెళ్ళిపోయింది. ఇక నేనేం చేయలేక పెళ్ళి ఆపలేకపోయాను. అప్పుడే మామయ్య గారు నిజం చెప్పేశారు. ఇన్ని రోజులుగా హాస్పిటల్లో ఉన్న మాయకి స్పృహ వచ్చిందని తెలిసి నేను కళ్యాణ్ అప్పు కలిసి వెళ్ళాం. అప్పుడే తనని ఎవరో కిడ్నాప్ చేసి కారులో తీసుకువెళ్తుంటే, ఒక కారులో నేను, మరో కారులో అప్పు కళ్యాణ్ మాయను వెతుక్కుంటూ వెళ్తుంటే కళ్యాణ్ వాళ్ళకి ఒక హోటల్ ముందు కారు ఆగి ఉండడం చూసి వాళ్ళు రిసెప్షన్లో అడిగి వాళ్ళుండే గదికి వెళ్ళారు. అంతే. ఈలోగా అనామిక, దానిలక్ష్మి అత్తయ్య మీడియా వాళ్ళని తీసుకొచ్చి గొడవ చేశారు. అసలు మాయను పట్టుకొని అత్తయ్య ముందు మావయ్య నిర్దోషాన్ని నిరూపించవచ్చని ఆశపడ్డాను అని చెప్తూ ఉన్న కావ్యతో అనామిక, మీ కుటుంబానికి నాటకాలు ఆడడం వచ్చనుకున్నాను, కథలు కూడా రాయడం వచ్చనమాట, మీ చెల్లెల మీద పడిన మచ్చని చెరిపేయడానికి ఈ కథ అల్లావన్నమాట అని అంటూ ఉంటే, ఇక కావ్య కోపంగా, నీ కళ్ళకి అనుమాన పొరలు కమ్మినాయి, ఇక నిన్ను ఆ దేవుడు కూడా రక్షించలేడని చెప్తుంది. ఇక నుంచి కళ్యాణ్ అప్పు కలుసుకోకూడదని అనామిక చెప్తుంటే, ఇక కోపం వచ్చిన కనకం, నువ్వు చెప్పేదేమిటి, నేనే చెప్తున్నాను, మరొకసారి కళ్యాణ్ అప్పును కలవడానికి మా ఇంటికి వస్తే ముఖం మీద తలిపేసేస్తానని చెప్పి ఇక అప్పును అక్కడి నుంచి తీసుకొని తను వెళ్ళిపోతుంది. ఇక అనామిక కళ్యాణ్ తిడుతూ ఉంటుంది. భార్య ఉండగా మరొకరితో సంబంధం పెట్టుకోవడానికి నీకు ఎవరి బుద్ధులు వచ్చాయని సుభాష్ను చూస్తూ అంటూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన రాజు వాళ్ళ నానమ్మ, నువ్వెంత, నీ బతికెంత, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా, ఇక్కడ ఈడ్చి కొడితే వెళ్ళి నీ పుట్టింట్లో పడతావు, నీ ముఖం నాకు చూపించుకు, వెళ్ళిక్కడి నుంచి అని తను అరుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్లో కావ్య రాజు కారులో వెళ్తుంటే వెనక నుంచి రౌడీలు మాయని తరుముతూ వస్తూ ఉండడం చూసిన కావ్య రాజుని కారు ఆపమని చెప్తుంది. ఇక కారు ఆపిన రాజు కిందకి దిగి చూసేసరికి మాయని రౌడీలు తరుముతూ వస్తుంటారు. ఇక రౌడీల బారి నుంచి మాయని రక్షించి తనని ఇంటికి తీసుకువెళ్ళి అందరి ముందు నిలబెడతారు. ఇక కావ్య తనతో చెప్తూ ఉంటుంది, నీ చేత ఈ పని ఎవరు చేయించారో, ఎందుకు చేయించారో, నీకు ఆ బిడ్డకి మామయ్య గారికి ఉన్న సంబంధాన్ని చెప్పమని తను చెప్తూ ఉంటుంది. ఇక మాయ కూడా జరిగిన విషయాన్ని అందరి ముందు చెప్తూ ఉంటుంది. తనేం చెప్తుందో, తన వెనకుండి ఇదంతా నడిపించింది ఎవరో తెలుసుకున్న అపర్ణ ఏం చేస్తుందో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.